Hi friends, this is Ramna. Welcome back to my channel. Every Sunday మనకి ఆస్క్ రమణ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది. మండే కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ పెడతాను. దాని కింద మీకు ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే ప్రతి సండే నేను ఒక వీడియో రూపంలో మీకు ఆన్సర్ చెప్తాను. స్కిప్ చేయకండి. సో మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉన్న క్వశ్చన్స్ అయితే నేను చూశాను. ఇంకా దాని తగ్గట్టు మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే నేను మండే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతాను. సో ఎనీ డౌట్ ఉన్నా దాని కింద అడగండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీ స్టైల్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. రియల్మీ 8 ఆర్ రెడ్మీ నోట్ 10 విచ్ ఇస్ బెస్ట్? సో రెండు మొబైల్స్ నేను వాడాను. సో ఐ పిక్ వచ్చేసరికి రియల్మీ 8 కొంచెం బెటర్గా ఉంటుంది మీకు అన్ని విషయాల్లో కొంచెం. అండ్ ఇప్పటికీ నేను వాడుతున్నాను రెడ్మీ నోట్ 10, అది కూడా బాగానే ఉంది. కానీ హెవీ గేమ్స్ అంతగా నాకు రన్ చేయలేదు, కొన్ని ల్యాక్స్ వచ్చినాయి అక్కడక్కడ. కానీ రియల్మీ 8 నాకు కొంచెం హీట్ అయింది కానీ వెంటనే నాకు సో కూల్ అయిపోయింది, కొంచెం బెటర్గా అనిపించింది నాకు రియల్మీ 8 అనే మొబైల్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు రియల్మీ 8 ఆర్ రెడ్మీ నోట్ 10s. సో రెండు ప్రాసెస్ మనకి ఈక్వల్గా ఉంటాయి, రెండు డిస్ప్లే సూపర్ డిస్ప్లేతో వస్తాయి. కానీ ఎక్కడ చేంజ్ అంటే మనకి సో ఫ్రంట్ కేమ్ మనకి రియల్మీ వచ్చరికి 16 మెగాపిక్సెల్ వస్తుంది, రెడ్మీ వచ్చరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అంత మించి ఇంకేం లేదు. ప్రస్తుతానికైతే ప్రైస్ సెగ్మెంట్ మనకి రెడ్మీ నోట్ 10s మనకి చాలా తక్కువ ధరకు వస్తుంది, 13,000కే వస్తుంది. అది తీసుకుని ది బెస్ట్గా అనిపిస్తుంది. మనకి రియల్మీ 8 మొబైల్ ఇంకా మనకి ప్రైస్ ఇంకా డ్రాప్ అవ్వలేదు, అదే ప్రైస్ సెగ్మెంట్లో ఉంది కానీ వాళ్ళు ఇంకా డ్రాప్ చేయలేదు. ప్రస్తుతానికైతే మనకి తక్కువ ప్రైస్లో మనకి రెడ్మీ నోట్ 10s కొంచెం బెటర్గా ఉంది, ఈ మొబైల్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో నాకు ఈ పేరు అర్థం కావట్లేదు, సో మీకు డిస్ప్లే చేసిన చూడండి. అండర్ 13K విచ్ స్మార్ట్ ఫోన్ బెస్ట్? 13Kలో ప్రస్తుతానికైతే నాకు నచ్చిన మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10s బాగుంది, M32 బాగుంది శాంసంగ్లో వచ్చేసరికి, అలాగే మోటో G40 ఫ్యూజన్ బాగుంది. సో ఈ మొబైల్స్ బాగానే ఉన్నాయి, గేమింగ్ పరంగా డిస్ప్లే పరంగా అన్నీ బాగానే ఉంటాయి. ఒకసారి చూడండి, మనకి ఆఫర్స్లో మనకి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ ఆఫర్స్ రమ్మన్న రావు. సో కొనుక్కుంటే మీరు ఇప్పుడే కొనుక్కోండి, ఈ ఆఫర్స్ సేల్స్లో ఉన్నంత వరకే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దాసరి సత్యబాబు గారు అడుగుతున్నారు. హాయ్ రమణ గారు, ఆండ్రాయిడ్ మరియు iOS రెండు కంపేర్ చేస్తూ ఒక వీడియో చేయగలరు? రెండు కంపేర్ చేస్తే అది వేరు ఇది వేరు, టోటల్ డిఫరెంట్ వేరుగా ఉంటుంది. లోన మెనూ మారిపోతుంది, ఎక్కడ మనకి కెమెరా కొంచెం ఈక్వల్గా ఉన్నా సరే సాఫ్ట్వేర్ మొత్తం మారిపోతుంది. అది వేరు ఇది వేరు, అదొక కన్ను ఇదొక కన్ను, అంతమించి ఇంకేం లేదు. చేయడానికి ఏముండదు. ఓఎస్ పరంగా అయితే పక్కగా యాపిల్ మొబైల్, ఆండ్రాయిడ్ పరంగా అయితే చాలా నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. సో కింగ్ ఆఫ్ వచ్చేసరికి ఓఎస్ కొంతమంది అది ఇష్టపడతారు. ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే మనకి ఆండ్రాయిడ్ మనకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ iOS మన ఫ్రెండ్లీగా మన మాట ఏమనే అది. సో నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను, అసలు ఎంత మన మాట. సో దాన్ని బట్టి మనం వినాలి, అది మాత్రం పక్కా ఫిక్స్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజా గౌడ్ అడుగుతున్నారు. సో M50 ప్రైస్ నెక్స్ట్ సేల్లో తగ్గుతుందా రమణ గారు? నేను M51 ఎక్స్చేంజ్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఎక్స్చేంజ్ పైసా చాలా తక్కువ వస్తుంది, ఏం చేయాలి? అంతే బ్రో. సో మనకి మంచి కాస్ట్గా ఉన్న మొబైల్స్, మంచి స్పెక్స్ ఉన్న మొబైల్స్ మనకి ఎక్స్చేంజ్ పెడితే తక్కువే పెడతారు. అదే మీరు వివో మొబైల్స్ కానీ ఒప్పో మొబైల్స్ కానీ అదే మొబైల్ మీరు ఎక్స్చేంజ్ పెట్టండి, ఎక్కువ మనకి ఎక్స్చేంజ్ తీసుకొస్తారు, అంటే ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటారు. అది మనకు ఒక స్ట్రాటజీ. సో ఇదంతా ఒక బిజినెస్ అన్నమాట. మీకు ఖచ్చితంగా ఈ శాంసంగ్ మొబైల్ తక్కువలోనే, అది ఖచ్చితంగా కావాలంటే మీరు ఖచ్చితంగా తక్కువలో అమ్మేవాలి. అలా ఏం చేస్తారు, మళ్ళీ ఇది వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటారు. సో నన్ను అడిగితే కనుక ఇదే మొబైల్ మీరు OLXలో పెట్టి కొంచెం బెస్ట్ ప్రైస్కి అమ్మేసి సో ఆ అమౌంట్ ధర మీరు ఈ మొబైల్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజు గారు అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, మొబైల్కి సార్ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు? అన్ని మొబైల్స్కి సార్ వాల్యూ తక్కువ పెట్టచ్చు కదా? సో సార్ వాల్యూ ఇదొక పెద్ద థియరీ బ్రో, మీకు ఒక షార్ట్ కట్స్లో చెప్తున్నాను వినండి. సో సార్ వాల్యూ అంటే మనకి స్పెసిఫై అబ్జర్ప్షన్ రేట్ అనమాట. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మొబైల్ నుంచి ఒక టవర్కి సిగ్నల్ స్ట్రెంగ్త్ని అలాగే సిగ్నల్ ఎంత ఉండాలో డిసైడ్ చేసేది ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ పేరే FCC, అమెరికాలో ఉంటుంది. ఇది చాలా పర్సనల్ చేశారు. ఒక సిగ్నల్ మన రావాలంటే గనక మన స్కిన్ మీద అంటే 1 గ్రామ్ స్క్రీన్ మీద మనకి ఎంతవరకు రేడియేషన్ ఉంటుంది, ఈ తరంగాలు మనకి ఎంతవరకు వస్తుంది, సో ఇంత మించి ఎక్కువ వస్తే మన ఒంటికి అంటే మన మైండ్కి ఏమవుతుంది. సార్ వాల్యూ 2 రకాలు, హెడ్ వాల్యూ మనకి బాడీ వాల్యూ. సో 2 ఉంటాయి. ఈ రెండిట్లో మనకి ఎందుకు పెట్టారంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మొబైల్స్ మనం 2 చోట్ల పెడతాం. ఒకటి మాట్లాడినప్పుడు మనం ఫోన్ మాట్లాడుతుంటాము, 2 పాకెట్లో పెడతాము. సో ఈ 2 చోట్ల మనకి వాళ్ళు చూశారు. హెడ్ వాల్యూ తక్కువగా ఉంటుంది అండ్ మనకి బాడీ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక సిగ్నల్ స్ట్రెంగ్త్ మనకి ఎంతవరకు డ్యామేజ్ చేయగలదు ఏంటి దాని గురించి ఒక పరిశోధన అనమాట. మ్యాక్సిమం మనకి ఈ kilo/watt మనకి 1.6 నుంచి ఎక్కువ ఉండదు. సో అది మనకి 1.6 అంటే మనం ఓన్లీ మొబైల్ మీదే కాదు, వాళ్ళు ఓన్లీ మొబైల్ పరంగా ఇస్తారు. కానీ మనం ఒక్కొక్కసారి మనకి వైఫై వాడతాము, అందులో సార్ వాల్యూ ఉంటుంది. అండ్ మొబైల్ మనం ఫోన్ కాల్ మాట్లాడతాం, అందులో సార్ వాల్యూ ఉంటుంది. అంటే ఈ సార్ వాల్యూ మనం
ఈక్వల్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ఎవరైనా సరే ఏ మొబైల్ కంపెనీ అయినా సరే ఓన్లీ మొబైల్ డేటా పరంగా మాత్రమే, అంటే మొబైల్ పరంగా మాత్రమే సారీ వాల్యూ మెన్షన్ చేస్తారు, అంతేగాని వేరే సిగ్నల్ ద్వారా వీళ్ళు మెన్షన్ చేయరు. సో దీన్ని మీరు కనుక్కోవాలంటే మీరు కీబోర్డ్లోకి వెళ్ళిన తర్వాత *#07# కనుక్కోండి. సో మీ మొబైల్లో ఎంత సారీ వాల్యూ ఉందో దాని గురించి తెలుస్తుంది. ఇదో పెద్ద థియరీ మీకు షార్ట్కట్లో చెప్పాను. సో ఫోన్కి సిగ్నల్కి మధ్యన వచ్చిన స్ట్రెంత్ని ఆ సిగ్నల్ మన మీద ఎంత డిఫెక్ట్ చేస్తుంది అదే సారీ వాల్యూ అనమాట. సో ఇదో పెద్ద థియరీ అనమాట, చెప్పలేము దీన్ని, పెద్ద ఒక 10 minutes అవుతుంది. సో సారీ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక మన లోన ఎముకలు ఉంటాయి కదా, సో ఆడివి ప్రభావం చూపించి ఎముక అనేది కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళకన్నా సో 1 గ్రామ్ మన చర్మం ఎంత ఉంది, 1 గ్రాముకి ఎంత సారీ వాల్యూ ఇంపార్టెంటో అంత సారీ వాల్యూ మాత్రమే ఇస్తారు. అంతకన్నా మీకు తక్కువ ఇచ్చిన సరే సిగ్నల్ స్ట్రెంత్ అనేది మీకు రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో తలుపులన్నీ వేస్తారనుకోండి, మీకు సిగ్నల్ స్ట్రెంత్ మీకు తక్కువ ఇస్తే ఏమవుతుంది, రాదు, నెట్వర్క్ రాదు. మీరు ఏమనుకుంటారు, ఇదే మొబైల్ రాబాబు అనుకుంటారు. అదే మీకు ఒక కాన్స్టెంట్గా ఇచ్చారనుకోండి, సో మీరు ఎక్కడున్నా సరే మనకి వస్తూనే ఉంటుంది. సో అదనమాట సారీ వాల్యూ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ హలో, MCN వాళ్ళు ఎలా పని చేస్తారు బ్రో, ప్లీజ్ పిక్ దిస్ వన్. నాకు నిజంగా తెలియదు బ్రో MCN గురించి, వాళ్ళు చెప్పడం తప్ప నాకు వీటి గురించి అసలు తెలియదు. ఇది కూడా నాకు మొన్నే తెలిసింది. మొన్న MCN గురించి పెద్ద హాట్ టాపిక్ అయింది కదా, అప్పుడే తెలిసింది. కానీ అంతకుముందు నాకు వీటి గురించి ఏం తెలియదు, ఇప్పుడు కూడా ఏం తెలియదు వీటి గురించి, అసలు పట్టించుకోలేదు అనమాట ఇప్పుడు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మనకి ఈయన పేరు నాకు అర్థం కావట్లేదు, అసలు చూడండి. Samsung F22 vs Realme 8 విచ్ బెస్ట్ ఆఫ్ బయ్యింగ్. Realme 8 ఈజ్ ద బెస్ట్. అండ్ సాగర్ అడుగుతున్నారు, బ్రో దివాళీకి 20Kకి Realme GT మాస్టర్ ఎడిషన్ వస్తుందా? 100% రాదు. 25,000కి వస్తుందంటే మీరు ఆలోచించండి. ఇంకా అదే తగ్గిందంటే కనుక ఇంకా అంతమంది తగ్గించరు. వీళ్ళు 25,000 అంటున్నారే కానీ నాకు తెలిసి సేల్స్లో ఇప్పుకొచ్చి రాలేదు. నాకు 30,000 కనిపిస్తుంది, 25,000 అసలు కనే కనిపించలేదు. వాళ్ళు ఏదో కొన్ని పెట్టారు, సో దీని పరంగా కట్ అవుతుంది అని కట్టారు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఇది ఖచ్చితంగా 28, 29 అంతే, అంతమించి ఇంకేమీ లేదు. ఇంకా రాంబాబు గారు అడుగుతున్నారు, 30,000 నుంచి 35 కెమెరా క్వాలిటీ ఏ ఫోన్ కొనవచ్చు సార్? OnePlus 9RT, iQOO7 Legend, మోటోరోలా నుంచి ఈ 3 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం బెటర్గా ఉంటాయి. Samsung Galaxy S20 FE కూడా చాలా బాగుంటుంది, అండ్ A50s కూడా చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ అయితే. ఇక నెక్స్ట్ మనకి తేజ గారు అడుగుతున్నారు, నాట్ 2 or 9R విచ్ ఈస్ బెస్ట్? 9R, 100% 9R. హాయ్ అన్న, పవర్ బ్యాంక్ గురించి ఒక వీడియో చేయండి, నీకు చాలా థ్యాంక్స్ అన్న, నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఓకే బ్రో, ట్రై చేస్తా కన్ఫామ్గా పవర్ బ్యాంక్ గురించి కూడా. సో టీవీస్ గురించి, పవర్ బ్యాంక్స్ గురించి, సౌండ్ బార్స్ గురించి, వాషింగ్ మిషన్ గురించి చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. సో ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ గారు అడుగుతున్నారు, డాట్ ఛార్జింగ్ అంటే ఏంటి? సో డాట్ ఛార్జింగ్ ఫస్ట్ ఇది కూడా పెద్ద థియరీ చెప్పాలంటే మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. డాట్ ఛార్జర్ అంటే మనకి అసలు ఫస్ట్ పెయింట్ తీసుకొచ్చింది ఒప్పో, వూక్ ఛార్జర్ తీసుకొచ్చింది. దీని మీనింగ్ వచ్చేసరికి వోల్టేజ్ ఓపెన్ లూప్ మల్టీ స్టెప్ కాన్స్టెంట్ కరెంట్. సో మీకు మీనింగ్ అర్థమైంది కదా. సో ఒక కాన్స్టెంట్ కరెంట్ ఫోన్కి కూడా అదే కాన్స్టెంట్గా వస్తే సో అంతే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఒకప్పుడు మనకి ఒక 3 years 4 years బ్యాక్ ముందు మనకి సో 5 volts 1 ampere కానీ 5 volts 2.5 ampere కానీ మనకి వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు మనకి వచ్చిన మొబైల్స్లో చూడండి, మనకి 10 volts 6.5 amperes వస్తున్నాయి. ఎంత డెవలప్ అయింది మీరు ఆలోచించండి. ఇంకా ఈ వూక్ ఛార్జర్ అనేది మనకి ఒప్పో కాబట్టి ఒప్పో మనకి అలాగే రియల్మీకి ఇచ్చింది, OnePlusకి ఇచ్చింది ఈ కంటెంట్ వచ్చేసరికి. అలాగే చాలా కంపెనీ చాలాగా పిలుచుకుంటాయి. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. డాష్ ఛార్జర్ అని, వూక్ ఛార్జర్ అని, అండ్ ఫాస్ట్ అడాప్టర్ ఛార్జర్ అని, టర్బో ఛార్జర్ అని. సో మనకి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరు మీద తీసుకొస్తున్నాయి, కానీ అన్ని పనిచేసేవి ఒకే థియరీ మీద పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకప్పుడు మనము ఏదైనా మొబైల్ ఛార్జ్ పెట్టాలంటే 2.5 hours 3 hours పడుతుంది. అప్పుడు పవర్ బ్యాంక్ మనం క్యారీ చేస్తూ ఉండేవాళ్ళం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు మనకు అదేం లేదు, జస్ట్ 5 minutes మనం ఛార్జ్ చేస్తే చాలు, ఫుల్ ఛార్జ్ అవుతుంది. లేదా 30 minutes ఛార్జ్ వచ్చాలి, మనకి 30 minutesలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. రియల్మీ కానీ ఒప్పో కానీ ఇప్పుడు వచ్చిన అన్ని మొబైల్స్లో మనకి ఫుల్ ఛార్జ్ ఖచ్చితంగా అరగంటలో వచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి 15 minutesలో కానీ 5 minutesలో కానీ వచ్చేవి చాలా ఉన్నాయి. కానీ ఒకటి చాలామంది డౌట్ ఏంటంటే, ఇది ఫాస్ట్ ఛార్జర్ కదా, సో ఈ ఛార్జింగ్ 66 watts సపోర్ట్ చేస్తుంది అనుకోండి, సో కేబుల్ కూడా అంతే క్వాలిటీగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఛార్జర్కి ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని ఒక మీ M5 ఉందకండి, 5 volts 1 ampere ఉందకండి, ఆ కేబుల్ తీసుకొచ్చి ఈ అడాప్టర్కి పెడితే ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవ్వదు. ఛార్జర్ ఎంత ఇంపార్టెంటో కేబుల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు కలిసి అండ్ ఫోన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇందులో సపరేట్గా ఒక చిప్ ఉంటుంది, కాన్స్టెంట్గా ఎక్కడికి ఒక చిప్ ఉంటుంది అనమాట. సో అది సపోర్ట్ చేయాలి. అంటే ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.
అంతేగాని ఇందులో సపోర్ట్ చేయకపోయిన మాత్రాన ఇది మీకు ఛార్జింగ్ కేబుల్ పెడితే ఛార్జ్ అవ్వదు. ఓకేనా? ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇది సపోర్ట్ చేయదు, ఇది సపోర్ట్ చేస్తుందని ఇది సపోర్ట్ చేయదు. రెండు ఈక్వల్గా ఉంటేనే మీకు ఛార్జ్ అవుతుంది. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎంత ఛార్జ్తో మనకు కరెంట్ వస్తుందో అంతే కాన్స్టెంట్గా మనకి పవర్ వస్తే అది ఫాస్ట్ ఛార్జింగ్. వాళ్ళే టెక్నాలజీగా పిలుచుకుంటారు. వాళ్ళ కంపెనీ డాష్ ఛార్జర్ అని, వూక్ ఛార్జర్ అని, టర్బో ఛార్జర్ అని సంథింగ్ కొన్ని ఛార్జర్గా వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళు తీసుకుంటారన్నమాట. సింపుల్ అంతే. ఇది కూడా పెద్ద థియరీ మీకు సింపుల్గా చెప్పాను. సో ఈరోజు టాపిక్ ఇదేనమాట. సో ఎవ్రీ మండే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతాను. దాని కింద ఎనీ కామెంట్స్ ఉంటే పెట్టండి. సో నేను సండే ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి మీకు ఆన్సర్ చెప్తాను. దాంతోపాటు నాకు కూడా చాలా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది మీకు. సో లైవ్ మనం చేయలేము కొన్ని కారణాల వల్ల. సో ఎలాగైనా సరే మన ముందు అనుబంధం ఉంటుంది కాబట్టి, సో డైరెక్ట్గా మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంటుంది కాబట్టి, సో ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.